ఏఐ అంటే మనిషి మేధస్సును మించగలదా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మనిషిలా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే యంత్రం. మనం రోజూ ఉపయోగించే చాట్‌జీపీటీ, సిరి, ఫేస్ అన్లాక్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యం అవుతున్నాయి. మన జీవితంలో ఏఐ ఇప్పటికే ఉన్నందుకు ఆశ్చర్యం లేదు. కానీ ఏఐ మనల్ని మించిపోతుందా? ఏఐ చాలా ఫాస్ట్. జ్ఞాపకం, లెక్కలు, డ్రాయింగ్ ఇవన్నీ బాగా చేస్తుంది. కానీ మన ప్రేమ, నొప్పి, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. అమ్మ ఆగ్రహాన్ని ఫీల్ అవడం, లేదా మనం సంతోషాన్ని అనుభవించడం ఇవికి తెలియవు. అందులో మనిషి ముందు ఉన్నాడు. ఏఐ అనేది కేవలం ఒక టూల్. మంట, కరెంట్, ఇంటర్నెట్లా. ఇది మన పని సులభం చేస్తుంది, వేగంగా చేస్తుంది. కానీ మన క్రియేటివిటీ, ఎమోషన్, హ్యుమానిటీ మాత్రం రీప్లేస్ చేయలేరు. ఏఐ మనకు సహాయపడుతుంది, కానీ మన మానవత్వాన్ని తీసుకోలదు. భవిష్యత్తు అంటే మనిషి వర్సెస్ ఏఐ కాదు. భవిష్యత్తు అంటే మనిషి ఏఐ. డాక్టర్తో వేగంగా డయాగ్నోస్ చేస్తాడు, రైతు పర్ఫెక్ట్ వెదర్ డేటాతో పనిచేస్తాడు. మనిద్దరం కలిసి పనిచేస్తే అది నిజంగా అదిరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఫన్నీ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ వర్సెస్ మై మామ్. మీరు చెప్పండి, అమ్మా నాకు ఆకలి లేదు. ఏఐ: సరే అమ్మా, తినకపోతే ఏంటి? ఇంట్లో చేసిన భోజనం వృధా చేయొచ్చా? ఇక్కడ ఏఐ ఎప్పుడూ గెలవదు. మరి ఏఐ మనిషిని రీప్లేస్ చేయగలదా? లేదండి. మనం యూనిక్, అది మన సూపర్ పవర్. ఏఐ మనకు సహాయపడుతుంది, కానీ మన మానవత్వాన్ని ఎప్పుడూ మించలదు.